అందరికీ నమస్తే అండి. భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఒక క్షిపణి బ్రహ్మోస్ అనే క్షిపణి ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవరాల్గా పాకిస్తాన్ మన కంట్రోల్లోకి రావడానికి, పాకిస్తాన్ మనకు కాళ్ళ బేరానికి రావడానికి కారణం ఈ బ్రహ్మోస్ అనే క్షిపణి. సో ఈ క్షిపణికి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. నిజానికి ఇది రష్యా అండ్ భారత్, మన దేశ ఇంజనీర్లు ప్లస్ రష్యా దేశపు ఇంజనీర్లు, ఏరోస్పేస్ నిపుణులు కలిపి రూపొందించిన ఒక అస్త్రం ఇది. దీని ప్రత్యేకతలు ఏంటంటే వేగం, ప్రపంచంలో అత్యధిక వేగం ఉన్న క్షిపణి ఇది. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిలో దీని వేగం అంటే ధ్వని వేగం కంటే 2.8 నుంచి 3 రెట్లు ఎక్కువ. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు సౌండ్ ఎంత వేగంగా వెళ్తుంది పక్కన ఉన్న వ్యక్తికి, అంతకంటే 2.3 నుంచి 3 రెట్లు ఎక్కువ దీని వేగం, అంత స్పీడ్గా వెళ్తుంది. అలాగే తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తుంది. సాధారణంగా ఎత్తు ఎక్కువ వెళ్ళే కొద్దీ ఆ రాడార్ సిగ్నలింగ్ వ్యవస్థకి క్షిపణులు దొరికిపోతాయి, అంటే ప్రత్యర్థులకు తెలుస్తాయి వీటి సిగ్నలింగ్ వ్యవస్థ. కానీ ఇది చాలా తక్కువ ఎత్తులో వెళ్ళడం వల్ల ప్రత్యర్థులకు అంత ఈజీగా దీన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అలాగే ఖచ్చితమైన లక్ష్యం. సో దీనిలో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు కలిగి ఉండడం వల్ల లక్ష్యాన్ని చాలా ఖచ్చితత్వంతో పూర్తి చేస్తుంది అన్నమాట. అలాగే బ్రహ్మోస్ క్షిపణి భూమి, సముద్రం మరియు గగనతలం 3 వేదికల మీద ప్రయోగించవచ్చు. అంటే జలాంతర్గామంలో సముద్ర యుద్ధం, జలమార్గం ద్వారా జరిగే యుద్ధంలో కావచ్చు, వైమానిక యుద్ధంలో కావచ్చు, భూమి ద్వారా కావచ్చు, ఎలాగైనా దీన్ని ప్రయోగించవచ్చు అంట. అలాగే అన్ని వాతావరణాలకు కూడా అనుకూలంగా పనిచేస్తుంది. అండ్ ఫైర్ అండ్ ఫర్గెట్ సూత్రం ప్రయోగించిన తర్వాత క్షిపణి తనంతట తానే లక్ష్యాన్ని చేరుకుంటుంది, ప్రయోగించిన వాహనంపై ఆధారపడదు. అలాగే అధిక విధ్వంసక శక్తి. ఇది 200 నుంచి 300 కిలోల వరకు సాంప్రదాయ లేదా ఇతర రకాల వార్ హెడ్లను మోసుకెళ్తుంది. 200 నుంచి 300 కిలోల వరకు వార్ హెడ్లను మోసుకెళ్తుంది అన్నమాట. లక్ష్యానికి భారీ నష్టం కలిగిస్తుంది. అలాగే దీని ప్రాథమిక పరిధి 290 కిలోమీటర్లు అయినప్పటికీ అభివృద్ధి చేసిన నమూనాలు 400 నుంచి 800 కిలోమీటర్లు. అంటే క్షిపణి ఇక్కడుండి 400 నుంచి 800 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను నిర్దేశించి దీన్ని ప్రయోగించవచ్చు. అట్లా దీని స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. ఇది ప్యూర్లీ దీని రైట్స్ అన్నీ కూడా మన దేశం మీదే ఉన్నాయి, మన దేశంలోనే ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ 2020 నుంచే ఈ బ్రహ్మోస్ క్షిపణి గురించి ప్రపంచ దేశాలన్నీ తెలుసుకొని ఇవి కావాలి అంటూ ఆర్డర్లు వేస్తున్నాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ కావచ్చు, మన బ్రహ్మోస్ క్షిపణి కోసం 2020 నుంచే చర్చలు జరిపింది. అలాగే మలేషియా 2020లోనే, మన 2020లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబోవో భారతదేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చించారు. అలాగే ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలు బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు మీద ఆసక్తి చూపుతున్నాయి. దాంతోపాటు బ్రూనై, చిలీ, మలేషియా, ఒమన్, దక్షిణాఫ్రికా, వెనుజులా వంటి దేశాలు కూడా మన బ్రహ్మోస్ క్షిపణి కోసం మన దేశంతో బేరసారాలు నడుపుతున్నాయి అన్నమాట. సో మొత్తం మీద ఒక్క యుద్ధం ద్వారా మనం ప్రయోగించిన ఈ బ్రహ్మోస్ అనే అస్త్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు మన పవర్ తెలిసొచ్చింది. నరేంద్ర మోదీ గారు కూడా ఆపరేషన్ సింధూర్ ముగింపు సందర్భంగా ఒక 4 రోజుల కిందట చేసిన ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మేక్ ఇన్ ఇండియా పవర్ ఇది అని. సో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియాకి బాగా ప్రయారిటీ ఇచ్చారు. అన్ని విభాగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మేక్ ఇన్ ఇండియాతో సహా డిఫెన్స్ రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియాకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త కొత్త క్షిపణులు, కొత్త కొత్త అస్త్రాలు, ఆయుధాలు రూపొందించారు. దానిలో భాగంగా ఈ టెక్నాలజీ కోసం ఈ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి టెక్నాలజీ కోసం రష్యాతో టైఅప్ అయ్యి, రష్యాతో ఒప్పందం చేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్న ఇంజనీరింగ్ నిపుణుల్ని, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని వాడుకొని మన దగ్గర దీన్ని అభివృద్ధి చేశారనమాట. సో దీనిలో పూర్తిగా మన పాత్ర ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు ఏ దేశం అంటే పేటెంట్ హక్కులు పూర్తిగా మన దేశానికి ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఏ దేశాలకు కావాలన్నా మనతోనే ఇప్పుడు బేరసారాలు నడుపుతున్నారు, మన దగ్గర నుంచి కొనుగోలు అవి జరుపుతున్నారు. సో ఫస్ట్ టైం అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద యుద్ధానికి అవసరమయ్యే క్షిపణిని ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం అనేది మన దేశ చరిత్రలో ఫస్ట్ టైం. సాధారణంగా మనమే చాలా వరకు తెచ్చుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం, కొనుక్కుంటాం. కానీ మన దేశం ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఇదిగో ఇండియాలోనే ఇది ఉంటుంది అనే ప్రత్యేకత మాత్రం బ్రహ్మోస్కే దక్కింది. సో దీని మీద దాదాపుగా 17 దేశాలు ప్రస్తుతానికి మన దేశంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. 2020 నుంచి ఒక 2-3 దేశాలు ఉండగా ఈ యుద్ధం తర్వాత ఈ 4-5 రోజుల్లోనే ఎక్కువగా డిమాండ్ పెరిగిందని
అంతర్జాతీయ పత్రికల్లో ఎక్కువగా రాసుకొస్తున్నారు. థ్యాంక్ యూ.